ఆయన రాజకీయాల్లోకి వచ్చింది కూడా దానికోసమే. అందుకే యువత ఆయన్ని విపరీతంగా ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయబోయేటటువంటి కార్యక్రమాన్ని. పెద్దిరెడ్డి ఈ రాష్ట్ర వినాశనకారి. ఓకే ఓకే రజనీ గారు. సార్ ఆడిబుల్ సార్, చెప్పండి. ఏంటి సీఎం వైపు మళ్ళింది శానాని చూపు? సార్ అదే నాకు అర్థం కావట్లేదు సార్. మోకా ఆనంద్ సాగర్ గారు పవన్ కళ్యాణ్ గారిని 10 సార్లు పొగుడుతూ ఉంటే, అతను అడవి దొంగనో లేకపోతే ఇంకోటి దొంగనో పెద్దిరెడ్డి గారి గురించి చెప్తూ ఉంటే, ఇన్ని సంవత్సరాలు అతను బిల్డింగ్లు కట్టుకునే వరకు ఎన్ని ప్రభుత్వాలు మారిని, ఎవరు ఎందుకు కొరడా జాడించలేదు? ఎందుకు మా నాయకుడు ఈ రోజు ఉర్రూతులుతూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు దిగానే వెంటనే మిథున్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి, మాకు ఎకరాలకి భూములకి అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తూ అతను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినాడంట. అప్పటికి మేము ఇంకా రాజకీయంలోకే రాలేదు, అప్పటికే మేము రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అన్నాడు. ఆ టైంలో ఏ ప్రభుత్వం ఉంది? అటవీ భూములు ఎవరు బాబు సొమ్మని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అడవి మీద ఒక కర్ర ఇస్తేనో లేకపోతే అప్పట్లో పాపం గిరిజనులు కట్టెలు కొట్టుకుని పోతుంటే పొలాల్లోంచి మీరు ఫారెస్ట్ చెట్లనే కొట్టారని చెప్పి వాళ్ళని స్టేషన్ లో కూర్చోబెట్టి కొట్టిన పరిస్థితుల్లో ఎన్ని కేసులకి మేము బెయిల్ తీసుకొచ్చాం మాకు గుర్తుంది. వాళ్ళు ఏం చేసినారు సార్ అంటే, చెట్లు కొట్టుకుని. ఏం చెట్లు సార్? పొయ్యిలో పెట్టుకునే చెట్లే కదా సార్. కుంభాలు మీరు రెడ్ శాండిల్ తవ్వకుండా పోతున్నారు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో. అటు చూడండి కళ్ళు పెట్టి అని మేము ఎన్ని మార్లు చెప్పామో చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో మాకు తెలుసు సార్. సార్ ఇక్కడ వింత విచిత్రం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద వ్యూహంలోకి అభిమన్యుడిలాగా వెళ్తున్నాడా, అన్ని తెలిసి అర్జునుడిలాగా వెళ్తున్నాడా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది చిన్న విషయం కాదు సార్, ఇది చిన్న విషయం కాదు. పెద్దిరెడ్డి ఒక సామాన్యుడు కాదు, పెద్దిరెడ్డి ఒక సామాన్య రాజకీయ నాయకుడు కాదు. చంద్రబాబు గారితో సరి సమానంగా ఒక ముఖ్యమంత్రి అవ్వలేదు అంతే, ఈక్వల్ టు ముఖ్యమంత్రి సార్. వాళ్ళు వైసీపీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినా తప్పులేదు సార్. అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, రాజకీయంగా అది ఒక బలం అనుకుంటారు. అంటే నన్ను అరెస్ట్ చేసినారంటే ఇంకొంచెం సానుభూతి పెరుగుతుంది. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఒక్క ఎకరం గాని, ఒక్క సెంట్ గాని, ఒక గజం మీద గాని భూమి మీద కన్ను వేస్తే మాత్రం వాళ్ళు ఎంతటికైనా తెగించగల సమర్థులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేంటి ఇంతమంది పైల్వాన్లు పెద్దలు రాజకీయ దురంధరులు ఉండగా అంటే అంతకుముందు అటవీ శాఖ మంత్రి ఎవరు సార్? 85లో ఎవరు, 94లో ఎవరు, 2004లో ఎవరు, 2019 నాకు తెలియట్లా. అరే ఇన్నాళ్ల నుంచి ఆక్రమించుకున్న భూముల్ని ఒక నాయకుడు ఫోటో తీసి, లేకపోతే ఇవి కాదు, రేపు కడపకు సంబంధించిన సీకే దన్నే మండలంలో సజ్జల గారు ఆక్యుపై చేసిన భూములన్నీ ఇలా ప్రతిదీ ముందుకు వెళ్తుంటే నాకు అసలు ఆయన కెపాసిటీ అర్థం కావట్లేదు సార్. మన ఫ్రెండ్స్ ని బట్టి మన 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 గురించి క్యారెక్టర్ తెలుస్తుంది, మన శత్రువుని బట్టి మన కెపాసిటీని తెలుస్తుంది అనేది నాకు నిజంగా తెలియట్లా. ఇది ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆయన చెప్పినంత తేలిక కాదు. సీజ్ ద షిప్ అంటే మాకు అప్పటి వరకు తెలియదు సార్. షిప్ లో కూడా బియ్యం పోతాయని, బియ్యాన్ని షిప్ లో తీసుకెళ్తారని తెలియలేదు సార్. తర్వాత ఇటు చూస్తే రెడ్ శాండిల్ కదిలిచ్చినారు. ఇది చిన్న విషయం కాదు సార్. సో చెన్నై నుంచి ఉండే పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద అసలు వీరప్పన్ లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి నిన్న మొన్న రాజకీయాల్లో వచ్చిన వాడు ఇన్ని ఛేదించడానికి ముందుకెళ్తున్నాడు? దీని వెనకాల ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఉందా? ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టదలుచుకున్నారా? శత్రువులు, గట్టి వాళ్ళు, రాష్ట్రాలు దాటిన వాళ్ళు, అది అసలు వాళ్ళు అసలు ఒప్పుకోరు సార్. దీనికి ఆయన ఎలా ఎదుర్కొంటాడో, ఆయన అభిమన్యుడు కాదు అర్జునుడు అని ఆయన వ్యూహం ఆయనకుంది కాబట్టి మేము నమ్ముతున్నాం. ఎనీవే ఇది చిన్న విషయం కాదు సార్. అసలు ఒక చెట్టు మీద ఒక గొడ్డలు వేసే ధైర్యం చేయనప్పుడు ఈ 79 ఎకరాల, ఈ 76 ఎకరాలు ఎవరు ఆన్లైన్ మార్చారు మీకు తెలుసో లేదో? మదనపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్ధమైంది. ఎలా అమ్మా? ఎవరు ఫైర్ యాక్సిడెంట్ చేసినారు? దాంట్లోనే అన్ని ఉన్నాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ట్విట్టర్ బెట్లో పోస్ట్ పెట్టినప్పుడు ఏమైందంటే, ఆ భూములు 2000లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నువ్వు రాజకీయంలోకి రాలేదన్నారు. 2000లో ఉండే భూములు, కాగితాలన్నీ దగ్ధమైనవి అని చెప్తారా? అమ్మిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అమ్మారా వీళ్ళకి? ఎవరు అమ్మినారు? ఏంటి ఇంత పెద్ద పెద్ద వాళ్లతో అధినాయకుడు అంత ధైర్యంగా పోరాడుతున్నాడు? స్వపక్షంలో విపక్షంలోనా, లేకపోతే ప్రభుత్వమే దగ్గరుండి నువ్వు ముందుకెళ్ళని రెచ్చగొడుతుందా? కాదు, ఇప్పుడు మీరు భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తలు చెప్తున్నారా? సార్ నాకు అర్థం కావట్లేదు సార్. ఇది పెద్ద వ్యూహం సార్. ఇది ఆయన అనుకున్నంత తేలిక కదా, ఒక పెద్ద వ్యూహం. అంత పెద్ద వ్యూహంలోకి ఇప్పుడు కరెక్ట్ గా చేయగలిగితే ఆ బిల్డింగ్ ని పడగొట్టాలి సార్. ఆ బిల్డింగ్ బుల్డోజర్ తో పడగొట్టి, ఆ పడగొట్టిన ఛార్జీలు కూడా వాళ్ళతోనే వసూలు చేయాలి. ఇది కృష్ణతేజ గారికి బాగా తెలిసిన సబ్జెక్ట్. కేరళలో ఇలాగే అనాథరైజ్డ్ ఆక్యుపై చేస్తే వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని బుల్డోజర్ తో పెట్రోల్ డీజిల్ కొట్టించి మనుషులు పెట్టి కొట్టించినోడు. అలాంటి వాళ్ళని కేరళ నుంచి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు.
అభిమన్యుడు కాదు, అర్జునుడే, కానీ ఒక పెద్ద వ్యూహంలోకి వెళ్తున్నాడు. ఛేదించి ఒక ఉత్తమ నాయకుడిగా ఇలాంటి వారితో గొప్ప గొప్ప వారితో ఇంకా ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, రైట్. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏం జరుగుతుంది అసలు రాయలసీమలో ఇంతకుముందు వేరే వినేము. ఇప్పుడు ఒక కొత్త పంత, డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్లో వెళ్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, డైరెక్ట్గా కామెంట్లు చేస్తున్నారు. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను వాళ్ళ మాదిరి దొంగలు, దోపిడీ ధరలు, లేక ఏదో ఇంకో రకరకాల ఏదో భాషలన్నీ నాకు చేత కాదు, కానీ వాళ్ళతో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి